రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఎమ్మెన్యూ నియోజకవర్గ జన సైనికులకు వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలు చేయడం ఎలా ఉంటుందో, కొత్త తరం ఎలా ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఎలా ఉండాలని ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేసి 12 సంవత్సరాలు పూర్తి చేసి ఈ రోజు ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఎంతో మంది నాయకుల్ని ఏర్పాటు చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. కమిటీ గ్రామ మండలాల్లో కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, జన సైనికులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో మరియు మండల హెడ్ క్వార్టర్లలో చేయడానికి రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో జన సైనికులని మరియు మహిళల్ని అందరినీ కూడా సన్నద్ధం చేయడానికి మా అధినేత పూనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఆవిర్భావ వేడుకల్ని ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో కూడా ప్రతి దగ్గర పల్లెకి జనసేన జెండా చేరాలనే ఒకే ఒక నానుడితో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన కూటమితో మా అభ్యర్థులను ముందుకు నడిపించడానికి ఇది ఒక మొదటి మెట్టుగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నామని తెలియజేస్తున్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఎమ్మెన్యూ నియోజకవర్గంలో కూడా గత సంవత్సరం చేసినటువంటి సభ్యత్వ నమోదుకి మరియు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా మనకు 17వ తారీఖు వరకు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరైతే జన సైనికులు ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. సభ్యత్వ నమోదు అనేదే ఒక మన జన సైనికుడి కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా 5 లక్షల బీమాని అందజేయడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఏదైనా యాక్సిడెంటల్ జరిగినా కూడా ఈసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 2,50,000 అనేది, అంటే ఏదైనా అంగవైకల్యం జరిగినప్పుడు 2,50,000 అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రీమియం ఈసారి 500 నుంచి 400 చేయడం జరిగింది. కాబట్టి ఇది విస్తృతంగా జన సైనికులకు తెలియజేసే విధంగా సాధకులని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీలో. వారందరూ కూడా సాధకులు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క జన సైనికుడిని దగ్గరికి వివరంగా ఈ విషయాన్ని తెలియజేసి వారిని రెన్యువల్ మరియు కొత్త సభ్యత్వాలని చేయడం అనేది జరుగుతుంది.